ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక భద్రతా పింఛన్లను ఒక్కరోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమందల గ్రామంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో కాఫీ తయారు చేసి అందరికీ ఇచ్చి ఆయన కూడా తాగారు. అనంతరం ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమ్మీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. నువ్వు చెప్పించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ తీసుకోండి. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకున్నాను. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయొద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తాను? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర, టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000, 5,000, 4,000 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? మాగాడి. ఏమైనా పంట వేస్తారు? ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా? నేను పని చేస్తాను, మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లల్ని బాగా చదివించండి. ఓకే, ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఇచ్చేసి కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెట్ చేయండి. పేరు చెప్పుకొని